గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసుల నీ ప్రేమ కావాలి పార్ట్ 5. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. చైత్ర స్లిప్ అయ్యి పడిపోతూ ఉంటే రిషి పట్టుకుంటాడు కదా. ఇదంతా వసు చూస్తూ ఉంటుంది. వసుకి వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూసేసరికి కొంచెం అన్కంఫర్టబుల్గా అలాగే కొంచెం జెల్సీగా అనిపిస్తుంది. ఇంకా పక్కనే కొబ్బరి బొండాల షాప్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి కోపంగా వాళ్ళని చూస్తూ కొబ్బరి బొండాలు అయితే తాగుతూ ఉంటుంది. ఇంకా రిషి అలాగే చైత్ర కూడా కొబ్బరి బొండాల దగ్గరికి అయితే వస్తారు. రిషి 2 ఇవ్వండి అన్న అని అడుగుతాడు. చైత్ర 2 ఎందుకు బావా, 1 ఇవ్వండి చాలు అని అడుగుతుంది. రిషి కూడా సైలెంట్గా ఉంటాడు. సరే అని చెప్పి ఒక కొబ్బరి బొండం అయితే ఇస్తాడు. చైత్ర ఇంకో స్ట్రా ఇవ్వండి అని అడుగుతుంది. ఇదిగోండమ్మా అని చెప్పి ఇస్తారు. బావా తాగు అని అంటుంది. వసు వాళ్ళని చూస్తూ తాగుతూ ఉంటుందన్నమాట. రిషి వసుని చూడంగానే ఇంకా వసు తలదించేసుకొని తాగుతూ ఉంటుంది. రిషి వద్దు చైత్ర నువ్వు తాగులే అని అంటాడు. చైత్ర పర్లేదు బావా తాగు అని అంటుంది. రిషి సరే అని చెప్పి తాగుతూ ఉంటాడనమాట. వసు కళ్ళు పెద్దవి చేసేసి రిషిని చూస్తూ ఇంక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇక్కడ పక్కనే ఇంకా కొంతమంది పిల్లలు పక్కనే ఉన్న పెద్ద రేగాల చెట్టుకి కాయలు అయితే రాయి ఇంకా వాటిని రాళ్ళతో అయితే కొడుతూ ఉంటే అవి కింద పడుతూ ఉంటే వీళ్ళు తింటూ ఉంటారనమాట తీసుకొని. ఇంకా పక్కనే ఒక పెద్ద తేనె తొట్టు ఉంటుందన్నమాట. అబ్బాయి చూసుకోకుండా రాయి అయితే విసిరేస్తాడు. అది వెళ్ళి ఆ తేనె తొట్టుకి అయితే తగులుతుందన్నమాట. పిల్లలందరూ అక్కడి నుంచి పరిగెడతారు. ఇంకా చుట్టుపక్కల ఎవ్వరు ఉంటారనమాట. వసు చాలా దూరం వచ్చేస్తుంది రిషి వాళ్ళకి. ఇంకా రిషి అయితే ఆ తేనె తట్టు అలా పైకి లాగడం చూసి ఇంకా బస్సు దగ్గరికి అయితే పరిగెడతారు. బస్సు అక్కడే అలాగే ఉండిపోతుందన్నమాట. రిషి బస్సు దగ్గరికి వచ్చి చూస్తాడు, అక్కడ ఏముండవు. ఇంకా బస్సు బోని ఉంటుంది కదా, సో దాన్ని అయితే లాగేసి ఇంకా బస్సుని హక్ చేసుకొని ఇద్దరికి చుట్టేస్తాడనమాట. ఇంకా పక్కనే గడ్డివాము ఉంటుంది కదా, సో దాని మీద అయితే పడిపోతారు ఇద్దరు. అవి కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇద్దరు అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. వసు రిషిని అలాగే చూస్తూ ఉంటుంది. రిషి ఇంకా వసు మీద నుంచి లేచి ఇంకా తన ఓలినైతే వసుకి ఇచ్చి సారీ అని చెప్తాడు కళ్ళు మూసుకొని. వసు ఇంకా ఓలిని తీసుకొని వెళ్ళి వేసుకొని అయితే వస్తుందన్నమాట. రిషి వసు రాగానే అది ఓకే అని అడుగుతాడు. అని అంటూ తలూపుతుందన్నమాట. ఇంకా చైత్ర అయితే ఏమైంది బావా ఇప్పుడు నీకు ఓకేనా అని అడుగుతుంది. ఐఎమ్ ఓకే చైత్ర అని అంటాడు. ఇంకా చైత్ర వసుని చూసి అది ఓకే వస్తారా అని అడుగుతుంది. అని అంటూ తలూపుతుందన్నమాట. రిషి సరే పద వెళ్దాం చైత్ర అని అంటాడు. ఇంకా వసు రిషిని చూస్తూ ఇంకా వెనకే వస్తూ ఉంటుందన్నమాట. చైత్ర బావా సైకిల్ మీద వెళ్దాం పద అని అంటుంది. ఇది ఎక్కడిది నీకు ఇప్పుడు అని అడుగుతాడు. అతనిది, నీకు అతను తెలుసంట కదా బావా, అడిగి తీసుకున్నాను అని ఉంటుంది. రిషి వద్దు ఇచ్చేసేయ్ అని అంటూ ఉంటే పర్లేదు బాబు తీసుకోండి అని అంటాడు అతను. ఓకే సార్ అని అంటాడనమాట. ఇంకా రిషి సైకిల్ మీద అయితే కూర్చుంటాడు. చైత్ర ఇంకా ముందు వెళ్ళి ఎక్కుతుందనమాట. రిషి వెళ్దామా అని అంటూ ఉంటే చైత్ర బావా 1 మినిట్ వస్తారా, నువ్వు కూడా మాతో వచ్చేసేయ్, మళ్ళీ అంత దూరం ఎలా వస్తావు ఒక్కదానివే రా అని అంటుంది. ఇంక వసు వెళ్ళి వెనక కూర్చుంటుందన్నమాట. కొంచెం దూరం అయితే వెళ్తూ ఉంటారు. చైత్ర బావా బావా ఆపు ఆపు, ఎందుకు చైత్ర నాకు ముందు అంత కంఫర్ట్గా లేదు, వస్తారా మీరు ముందుకు వచ్చి కూర్చోండి, నేను వెనకాల కూర్చుంటాను ప్లీజ్ అని అంటుంది. ఇంకా బస్సు దిగి ముందుకైతే వస్తుందన్నమాట. రిషి బస్సుని చూసి అని అంటాడు. ఇంకా బస్సు రిషి ముందైతే కూర్చుంటుందన్నమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. బస్సు ఇంకా చూసుకోకుండానే ఆ స్పీడ్ బ్రేకర్స్కి రిషి హ్యాండ్స్ మీద హ్యాండ్స్ వేసేస్తుంది. ఇంకా రిషి ఏమనుకుంటాడో అని చెప్పి వెంటనే తన హ్యాండ్స్ని అయితే వెనక్కి తీసేసుకుంటుందన్నమాట. అలా వెళ్తూ ఉంటే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి బస్సు హెయిర్ రిషి ఫేస్కి తగులుతూ ఉంటుంది. రిషికి కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తున్నా బస్సుతో ఏం మాట్లాడు. బస్సు వెంటనే ఇంకా హెయిర్ని ముందుకు వేసేసుకుంటుంది.
కొంచెంసేపు అలాగే వెళ్తూ ఉంటే ఇంకా రిషి బియర్డ్ చెంపలు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా వసు చెంపలకి తాగులుతూ ఉంటే వసుకి హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంక హెయిర్ని చెవునికి వేసుకుంటూ రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. ఏదో తెలియని కొత్త ఫీలింగ్, కానీ అది వసుకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకొంతసేపు తర్వాత ఇంకా వసు వాళ్ళైతే వచ్చేస్తుందనమాట. బస్సు దిగి కొంచెం దూరం వెళ్ళి అయ్యో థ్యాంక్స్ చెప్పలేదు అని చెప్పి ఇంకా వెనక్కి తిరుగుతుంది రిషి థ్యాంక్స్ చెప్దామని. అప్పటికే రిషి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. నైట్ అవుతుంది. బస్సు రిషి తనకి హెల్ప్ చేయడం, సైకిల్లో ఫీల్ ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ స్మైల్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంతలో బస్సు వాళ్ళ మదర్, బస్సు నీకు ఫోన్. ఎవరమ్మా? రిషి బాబు అని అంటారు. ఇంకా బస్సు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంగా ఫోన్ అయితే తీసేసుకొని హలో రిషి గారు అని అంటుంది. వస్తారా? నేను చైత్రని. చైత్ర గారు మీరా? చెప్పండి. అది వస్తారా? రేపు ఇక్కడికి వస్తావా? నాకు నీ హెల్ప్ కావాలి, వస్తారా అని అంటుంది. వస్తాను చైత్ర గారు అని కాల్ అయితే పెట్టేసి రేపు రిషి గారికి ఎలాగైనా సారీ చెప్పాలి అని అనుకుంటుంది. ఇంక మార్నింగే రాము అమ్మాయి గారు మీకు జున్ను తీసుకొని వచ్చానండి అని చెప్పి ఇంకా వసుకైతే ఇస్తాడు. వసు ఇది రిషి గారికి ఇచ్చి సారీ చెప్దాం అని తీసుకొని రిషి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. రిషి బయట కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడనమాట. వసు గుడ్ మార్నింగ్ రిషి గారు అని అంటుంది. రిషి ఏం మాట్లాడు. వసు ఇదిగోండి అని అంటూ ఇస్తుందన్నమాట. ఏంటిది? జున్నండి అని అంటుంది. నాకు ఇష్టం ఉండదు, నేను అసలు అది తిన్ను అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. రిషి వెళ్తూ ఉంటే వసు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా చైత్ర వస్తారా నువ్వు ఎప్పుడు వచ్చావు? అవును ఆ చేతిలో ఏంటి? జున్నండి అని అంటుంది. అవునా? ఇదంటే బావకి చాలా ఇష్టం. బావా వస్తారా ఏం తెచ్చిందో తెలుసా? జున్ను తీసుకొని వచ్చింది. చాలా డెలిషియస్గా ఉంది బావా, నోకని తిని చూడు అని అంటూ నోట్లో పెడుతుంది స్పూన్తో. ఎలా ఉంది? నా అంత బాగుందా? చెప్పు బావా అని అంటుంది. రిషి తింటూ నీ అంత స్వీట్గా ఉంది అని అంటాడు. చైత్ర ఓ థ్యాంక్స్ బావా, వస్తారా నీతో మాట్లాడాలి రా అని అంటూ ఇంకా వసుని తీసుకుని వెళ్తుంది. బస్సు ఏంటి చైత్ర గారు అని అడుగుతుంది. నాకు శారీ కట్టుకోవడం రాదు, వస్తారా హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. వసు అంటూ ఇంకా చీర అయితే కడుతుందనమాట. ఇంకా చైత్ర మిర్రర్లో చూసుకుంటూ వావ్ సో నైస్, థ్యాంక్ యూ వస్తారా. సరే పద వెళ్ళి బావకు చూపిద్దాం, బావ రియాక్షన్ ఏంటో చూడాలి పద అని చెప్పి ఇంకా బస్సుని రిషి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తుంది. రిషి పేపర్ చదువుకుంటూ ఉంటాడనమాట. చైత్ర బావా ఏం చైత్ర ఇటు చూడు ఎలా ఉన్నాను, బాగున్నానా అని అంటుంది. ఓకే అని అంటాడు. వసుకి కొంచెం స్మైల్ వస్తుందన్నమాట. చైత్ర అంతేనా ఇప్పుడు చూడు అంటూ హెయిర్ని ముందుకేసుకొని చెప్తుంది. రిషి హాట్ అని అంటాడు. అంతేనా ఇప్పుడు ఇంకెలా ఉన్నాను అని అంటుంది కొంచెం వెనక్కి బ్యాక్ చూపిస్తూ. యువర్ లుకింగ్ డ్యామ్ హాట్ చైతు అని అంటాడు. వసు రిషిని గుర్రమంట చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చైత్ర రిషి బుగ్గు గిలేసి థ్యాంక్స్ బావా అని అంటుంది. ఓకే అని అంటాడు. ఇంతలో చైత్ర వాళ్ళ మదర్ కాల్ చేస్తారనమాట. కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా, ఏంటి మీ బావ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఎవ్వరికి కాల్ కూడా చేయట్లేదు అని అంటారు. అదేం లేదమ్మా. సరే ఫోన్ని స్పీకర్లో పెట్టు అని అంటుంది. పెట్టాను. నాన్న రిషి అత్తయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న. నాన్న చెప్పారు మీ ఇద్దరు ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోలేదు అని చెప్పి. మీరు అక్కడ ఉన్న రోజులు ఇద్దరిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోండి, ఇంక ఇక్కడికి రాగానే పెళ్ళి ఫిక్స్ చేద్దాం, ఏమంటావు అని అంటారు. రిషి అది అత్తయ్య అని అంటాడు. బస్సు షాక్ అయిపోతుందన్నమాట. సరే నాన్న బాయ్ ఉంటాను అని కాల్ కట్ చేసేస్తారు. చైత్ర వసుధరని పక్కకైతే తీసుకుని వెళ్తుంది. ఏంటి నేను బావతో కొంచెం పర్సనల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను వసుధర, ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పవా? ప్లేస్ ఎలా ఉండాలంటే
రొమాంటిక్గా. అక్కడ మీ ఇద్దరం తప్పక ఎవ్వరు ఉండకూడదు. ఇది మీ ఊరే కదా, అలాంటి ప్లేస్ ఉండే ఉంటుంది, అది ఎక్కడుందో చెప్పవా అని అంటుంది. ఎందుకండి నీకు తెలీదా అని అనేసరికి వసు అని చెప్పి కళ్ళు పెద్ద చేసుకుని చూస్తుంది. అవును వస్తారా, నీకు నర్సరీ ఉంది కదా, అయినా అది చాలా దూరం అండి అని అంటుంది కొంచెం టెన్షన్గా. నాకు అలాంటి ప్లేస్ అంటేనే ఇష్టం, ప్లీజ్ కాదనుకు వస్తారా అని అంటుంది. బస్సు సరేనండి అని అంటుంది. చైత్ర థ్యాంక్ యూ బావా బావా పద వెళ్దాం అని అంటూ హ్యాండ్ హోల్డ్ చేస్తుంది. బస్సు వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్నే చూస్తూ ఉంటుందన్నమాట. రిషి పద అని చెప్పి ఇంకా కారులో అయితే స్టార్ట్ అవుతారు. బస్సు ఏంటి ఎక్కడి అని కూడా అడగకుండా వెళ్ళిపోతున్నారు అని అనుకుంటుంది. గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళిద్దరూ? నర్సరీకి అండి. ఓ అవునా అని చెప్పి బయటకైతే వచ్చి బైక్ అయితే స్టార్ట్ చేసి ఈరోజు ఎలాగైనా చైత్రకు ప్రపోజ్ చేయాలి, లేకపోతే ఇది ఎక్కువ చేస్తుంది అని అనుకుంటూ ఇంకా స్టార్ట్ అవుతాడు. చైత్ర రిషి నర్సరీ దగ్గరికి అయితే వెళ్తారు కదా. రిషి అంత ప్లేస్ చూస్తూ ఒక దగ్గర నించొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. చైత్ర బావా ఏం ఆలోచిస్తున్నావు, వస్తారా గుర్తుకొస్తుందా అని అడుగుతుంది. ఎప్పుడు మర్చిపోయానని గుర్తుకు రావడానికి. తను నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత అసలు మా ఇద్దరి మధ్య ఏం జరగనట్టే తను వచ్చి మాట్లాడుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అప్పటికి తను దగ్గరగా వస్తున్నా అవాయిడ్ చేస్తూనే తిరుగుతూనే ఉన్నాను. తను ఎక్కడ ఇంకా దగ్గర అయిపోతుందేమో అని. ఎలాగో ఈ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత తనకి దూరంగా వెళ్ళిపోవాలి, అప్పుడన్నా మర్చిపోవాలి కదా. బట్ త్వరగానే దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను. రిషి బిల్ బ్యాక్, కానీ కొంచెం టైం పడుతుంది అని అంటాడు. చైత్ర బావా నీకోటి చెప్పనా, వస్తారు కూడా నేను లవ్ చేస్తుందనే అనిపిస్తుంది, కానీ అది తను రియలైజ్ అవ్వట్లేదు అంతే. దానికి కొంచెం టైం పడుతుంది బావా తనకి. నీకు తెలుసా, ఈరోజు తన కళ్ళల్లో నీ మీద ప్రేమ చూశాను. నేను నీతో క్లోజ్గా ఉంటుంటే తనలో ఆ జలసి చూశాను బావా అనేసరికి ఒక స్మైల్ ఇస్తాడు. సరే గౌతమ్ నీది ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. అదెందుకు అడుగుతావులే బావా, నాకొక మొండోడు నీకొక తింగర్ది దొరికారు. సారీ సుని అన్నందుకు, బట్ మన ఇద్దరం ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నా జలసి ఫీల్ అవుతున్నాడు, కానీ బయటికేమో చెప్పట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా యాక్ట్ చేయాలి? నాకు తెలిసి ఇప్పుడు వస్తూ ఉంటాడు అయ్యగారు, వచ్చి నాకు ప్రపోజ్ చేయలేదంటే అయిపోయాడు నా చేతిలో గౌతమ్ అనేసరికి రిషి నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క బస్సు ఇంటికైతే వెళ్తుంది కదా. క్లాక్ చూస్తూ గోర్లు కొడుక్కుంటూ అమ్మో చాలాసేపు అయింది వీళ్ళు వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తున్నారో అని టీవీ అయితే ఆన్ చేస్తుంది. కొన్ని రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు కూడా అలా అయినా నాకెందుకు, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి అంటూ అనుకొని డీప్ బ్రీత్ అయితే తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుందన్నమాట. నిద్ర అస్సలు పట్టదు. అసలు నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, అయినా నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను? ఇంట్లో వాళ్ళందరూ ఆ పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరి ముందు తలదించుకున్నారని చెప్పి ఆ కోపంలో రిషి గారితో కొంచెం గట్టిగా మాట్లాడాను. దానికి నాకే చాలా గిల్ట్గా అనిపించింది. అలా ఫీల్ అయ్యే కదా సారీ చెప్దాం అనుకుని వెళ్తే అవాయిడ్ చేస్తున్నారు. సరే నేను రిజెక్ట్ చేశాననే కోపంలో అలా చేస్తున్నారు అనుకుందాం, కానీ తన మర్దలు మీ ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చూడు అంటే నా నర్సరీని అడిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారో, కొంప తీసి కమిట్ అయిపోయారా అని అనుకుంటుంది. కొత్త స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసినప్పుడు మీరు వీడియో చూసేయచ్చు.